చాలా జాగ్రత్త. కాబట్టి ఏం చేయాలి? ప్రేమ అనేది దినదినము తక్కువ కాకూడదు. కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని దినదినం అది పెరుగుతూ పోవాలి, కానీ తక్కువ కాకూడదు. పశ్చిమ కొలస పత్రిక 3వ అధ్యాయంలో కొలస పత్రిక 3వ అధ్యాయం కొలసీలకు 3 19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ ఏం రాబడ్డది? భర్తలారా భార్యలను ప్రేమించుడి. రాజ్కుమార్ తమ్ముడు ఈ మాట నీ కొరకు ఇక్కడ సందేహం కాబట్టి చాలా జాగ్రత్తగా భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత మాట వారిని నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తుంట. పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళు చేసి హనీమూన్ పోయిందాడు. హనీమూన్ ఇద్దరు తిరిగి బయట ఎక్కడికో చూసినందుకు తల్లిగా చూసినందుకో పర్వతాలు చూసినందుకో తిరుగుతున్న తర్వాత ఒక కోతుల గుంపు కలిసింటారు. వాళ్ళు ఏం గుంపు? కోతుల గుంపు, మనుషుల గుంపు కాదు, కోతుల గుంపు కలిసినప్పుడు ఆ మందని చూసి భార్య భయపడి భర్తని గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ భర్త అన్నాడట, అది పులి కాదే, సింహం కాదే, గుడేలు కాదే, ఎదుగుబడి కాదు, అది కోతుల గుంపు అని చెప్పినప్పుడు అవును కోతుల గుంపు నాకు తెలిసే అని ఇమ్మన్నదా? కోతుల గుంపు నాకు తెలిసే అని ఇమ్మన్నదా? భార్య పట్టుకోలేదు, భర్త పట్టుకున్నాను. అసలు భర్త పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నావు అంటే ఒకవేళ ఈ భార్యకి నా గుంపులో కలిపితే నువ్వు ఏర్పడవేమో నేను పట్టుకున్నాను అంటాడ. అర్థమైందా? ఏమన్నాడు? నువ్వు కింద కోతుల గుంపులో కలిపితే నాకు ఏర్పడదు, అందుకే పట్టుకున్నాను గట్టిగా. అది అర్థం ఏంటిది? నువ్వు కోతి కన్నా ఫస్ట్ ఎట్లుండే మరి తెలుసు విషయాలండి. కాబట్టి ప్రేమ అనేది ఎందుకు పోవాలి కానీ ఎప్పుడు తక్కువ కావాలి. ఈ భర్త ప్రేమించిన ప్రేమ పిల్లలో క్రీస్తు ప్రేమతో పోల్చబడ్డది. వచనంలో ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం విషయంలో అయితే ఈ భర్త భార్యను ప్రేమించిన ఈ ప్రేమ క్రీస్తు ప్రేమతో పోల్చబడ్డది. అంటే అర్థం ఏంటిది? త్యాగపూరితమైన ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ. ఆలోచించండి ఒకసారి స్త్రీ గురించి, స్త్రీ జీవితం గురించి. ఈ రోజు సమాజంలో కానీ కుటుంబంలో కానీ స్త్రీ అనేది ఒక వస్తువుగా మారుకుంటున్నాం, ఒక వస్తువు అయిపోయింది. అవకాశానికి లేకపోతే అవసరానికి ఒక వస్తువు అయిపోయింది సమాజంలో. ఎక్కడో పుట్టాలి, ఎక్కడో పెరగాలి, ఎక్కడో చదువుకుంటుంది, తల్లిదండ్రులు పెంచి అప్పచెప్పి పెళ్లి చేసి వెళ్ళిపోతారు.